ఈరోజు మన అంశం ఏంటంటే ధనము అనే దానిపై మన అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. క్రైస్తవ్యంలో చాలామంది అంటే ఈ మాటలకు నేను వ్యతిరేకిని కాదు, కానీ ఈ మాటలకు నేను వ్యతిరేకమైన వ్యక్తిని కాదు, కానీ కొన్ని మాటలు మనకి తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు రండి, ప్రార్థించండి, మీ అప్పులను దేవుడు తొలగిస్తాడు. మీరు రండి, మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి, మీ యొక్క సమస్యలను దేవుడు ఏం చేస్తాడు, మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు, వాటిని తొలగించేస్తాడు, అప్పులన్నీ కూడా తొలగించేస్తాడు, మీరు వచ్చి ప్రార్థన చేయండి అని చాలామంది దైవజనులు చెప్తూ ఉంటారు. దానికి నేను అంగీకరిస్తాను, నేను అదే చెప్తాను. అయితే దానితో పాటు దేవుడు మనకి ఏమి ఇవ్వాలి అంటే జ్ఞానం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? దానితో పాటు దేవుడు మనకేమి ఇవ్వాలి? జ్ఞానమును ఇవ్వండి అయ్యా, ఫైనాన్షియల్గా నేను నా కుటుంబాన్ని నడిపించే జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అని ప్రభువుని అడగాలి. ఈరోజు ప్రభులోకి వచ్చేస్తే అప్పులు పోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అని చాలామంది దైవజనులు అంటారు. మీరు ప్రభులోనికి రండి, మీ అప్పులను దేవుడు కొట్టేస్తాడు. మీరు ప్రార్థనకు రండి, మీరు ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయండి, మీ అప్పులను దేవుడు కొట్టేస్తాడు. రైట్. కానీ అప్పులను కొట్టేసే స్థితిలో ఉన్నప్పుడు మరలా అప్పులు చేయకూడదు. ఏం చేయకూడదు? అప్పులను దేవుడు కొట్టేస్తాడు, కరెక్టే, కానీ మరలా మనం ఏం చేయకూడదు? అప్పులను చేయకూడదు అంటే అటువంటి జ్ఞానం మనకు కావాలి. రూలింగ్ లావిష్ లైఫ్, లగ్జరీ లైఫ్ అంటే లావిష్. ఒక డబ్బులు మన చేతికి వచ్చినాయి అంటే దాన్ని మనం ఎలా ఖర్చు పెడుతున్నామా అనేది చాలా జాగ్రత్త కలిగి మనం ఉండాలి, మనం నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే ఈ అప్పులు ఏదైతే ఉన్నాయో సేవ జీవితంలో కానీ అప్పులు ఉన్నప్పుడు ఆ సేవ ముందుకు వెళ్ళలేనటువంటి స్థితిలో నలిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే దైవజనుడు ఈ అప్పులను తీర్చడానికి నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉపవాసాలు ఉండలేకపోతాడు, ప్రార్థనలు ఎక్కువ ఉండలేకపోతాడు, వాక్యం ఎక్కువ చదవలేకపోతాడు. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉన్నంతసేపు కూడా సేవ, ప్రభావితమైనటువంటి సేవ ఒక దైవజనుడు చేయలేడు. హల్లెలూయా. ఒక ఉన్నతమైనటువంటి సేవ చేయాలి అంటే అతడు జీవితంలో ముందు అతడు తొలగించుకోవాల్సింది ఏంటంటే అప్పు. హల్లెలూయా. అతడి జీవితంలో అతడు ముందుకు తొలగించేసుకోవాల్సింది ఏంటంటే అప్పు. చాలామంది ధనాన్ని ఇష్టపడతారు, చాలామంది సుఖాన్ని ఇష్టపడతారు. ఇది క్రైస్తవులుగా నేను చెప్తున్నాను. చాలామంది క్రైస్తవులు ధనము ఇష్టము, చాలామంది క్రైస్తవులకు సుఖం ఇష్టం. ఎంతలా అంటే ఉదాహరణకి ఈరోజు కూలికి పనికి వెళ్ళే వ్యక్తి ఉదయం ఈరోజు ఒక 500 రూపాయలు జేబులో ఉన్నదంటే ఇక అతడు పనికి వెళ్ళడు. ఎందుకంటే ఈ ఈరోజు 500 రూపాయలు నా జేబులో ఉన్నాయి కాబట్టి నేను పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళీ 500 అయిపోయినాయి అనుకోండి, మరలా అప్పుడు ఏం గుర్తు వస్తుంది? పని గుర్తు వస్తుంది. నీ దగ్గర 500 ఉన్నా 500 లేకపోయినా నీవు సోమరివాడివై ఉండొద్దని బైబిల్ చెప్తా ఉంది. నీవు కష్టపడి పని చెయ్యాలని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలామంది క్రైస్తవులు ధనం ఉంటే దేవుణ్ణి మర్చిపోతారు, ధనం ఉంటే మందిరాన్ని మర్చిపోతారు, ధనం ఉంటే దైవ సేవకుని మర్చిపోతారు. అన్ని ఫెసిలిటీస్ అన్నీ దేవుడు అనుగ్రహించినప్పుడు ఇక్కడ దేవుడు గుర్తుకు రాడు, దైవజనుడు గుర్తుకు రాడు, ఆదివారం ప్రార్థన గుర్తుకు రాదు. హల్లెలూయా. కొంతమంది జీవితంలో అయితే అసలు ఈ యొక్క చూడండి, కొంతమంది జీవితంలో అయితే ఈ మార్చి నెల నుంచి జూన్ నెల వరకు మందిరానికి రారు కొంతమంది. ఎందుకంటే ఎండండి బాబు, మందిరానికి వెళ్ళలేకపోతున్నాం, ఇంత ఎండలో మందిరానికి ఎలా వెళ్ళగలం, దేవుణ్ణి ఎలా ఆరాధించగలం?
నీకోసం గొలుగొత అనబడినటువంటి కొండ మీద, కపాల స్థలం అనే కొండ మీద అనే స్థలం మీద దేవుడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భయంకరమైన ఎండలో సిలువ వేయబడి, ఆ సిలువలో నీకోసం నా కోసం యేసయ్య మరణించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు మనం చేస్తున్న ఎండకు భయపడి 2:30 గంటలు 3 గంటలు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. ఎండకు భయపడి దేవుడి మందిరానికి రాలేకపోతున్నారు. విశ్వాసులు సమాజంలో ఉన్నారు. ఉదయం 10 గంటలకి ప్రార్థన అయితే 10 గంటలకి శుభ్రంగా స్నానం చేసి ఏసీ గదిలోకి వెళ్ళి ఏసీ వేసుకుని ఫోన్లో రీల్స్ చూస్తూ మందిరానికి రాలేనటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. కానీ ధనాన్ని ప్రేమించే క్రైస్తవులు, సుఖాన్ని ప్రేమించే క్రైస్తవులు, ఈరోజు దేవుని సరైనటువంటి విధంగా ఆరాధించలేకపోవడానికి కలిగినటువంటి క్రైస్తవులు సమాజంలో ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. హల్లెలూయా. మనము అటువంటి క్రైస్తవుల వలె ఉండకూడదు. మన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా, ఎండైనను వర్షం వచ్చినా ఏదొచ్చినా ఏదైనా సరే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలి. నేను రక్షించబడినటువంటి కొత్తలో ఆటో ఛార్జీ ఎక్కి దిగితే ఇప్పుడు 5 రూపాయలు ఉంది, ఇప్పుడు 20 రూపాయలు ఉంది, అప్పుడు 5 రూపాయలు. ఆ 5 రూపాయలు కూడా నా దగ్గర లేక ఇంచుమించు 3 కిలోమీటర్లు నడుచుకుని, ఇదే రంగంపేట నుంచి 3 కిలోమీటర్లు నడుచుకుని బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళేవాడు. మందిరానికి వెళ్ళి పూర్తిగా దేవుణ్ణి ఆరాధించి అంతా కూడా అయిపోయిన తర్వాత మరలా అక్కడి నుంచి ఎవరైనా వస్తే వారు బండ్ల మీద వచ్చి మరలా రంగంపేటలో దిగేవాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుడి మందిరానికి వెళ్ళాలనే ఆసక్తి మన జీవితంలో ఉండాలి. ఎండకు భయపడి యేసు రూముల్లో కూర్చున్న రీల్స్ చూసుకుంటూ ఆదివారం మందిరానికి వెళ్ళలేనటువంటి అనుభవాల్లో మనం ఉండకూడదు. ఈరోజు దేవుడు ఆశీర్వదించాడు, ధనం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఈరోజు మందిరం గుర్తుకు రావట్లే. ఈరోజు దేవుడు అనేవాడు గుర్తుకు రావట్లే. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయినప్పుడు, ఆ యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడి మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో నా భర్తను కాపాడు, నా భార్యను కాపాడు అంటాం. కానీ అదే వ్యక్తి 2-3 నెలల తర్వాత రికవరీ అయి బాగుపడిన తర్వాత చక్కగా అతడు పనికి వెళ్తున్నాడు, ఉల్లారితే లేడిపిల్ల అన్నట్లుగా ఇతడు అక్కడ మందిరానికి రాడు. ఎందుకంటే గాయాలు తగ్గిపోయాయి, దేవుడు మరో జీవాన్ని ఇచ్చాడు, దేవుడు మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతనిచ్చాడు. దాన్ని బట్టి రుణస్థులుగా ఉండడం మానేసి ఏం చేస్తున్నామంటే దేవుని మందిరాన్ని సైతం మానేసే స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుని మందిరాన్ని సైతం మానేసే వ్యక్తులుగా మనం వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుని మందిరాన్ని మర్చిపోతున్నటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. అటువంటి స్థితిలో మనం ఉండకూడదని దేవుని వాక్యము అంటా ఉంది. హల్లెలూయా. నీ ధనాన్ని బట్టో, నీ ఆస్తిని బట్టో, నీ అంతస్తుని బట్టో నువ్వు దేవుని మందిరానికి రావడం మానేస్తే ఒకానొక దినాన దేవుడు ఈ భూమి మీదకి, మధ్యాకాశం మీదకి దిగి వచ్చినటువంటి వేళ క్రైస్తవులందరూ కూడా ఎత్తబడే సమయంలో నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఏసీ రూముల్లో కూర్చుని నువ్వు సెల్ ఫోన్లో రీల్స్ చూసుకుంటే ఎప్పుడూ ఆదివారం 11 గంటలకి దేవుని మందిరంలో ఉండవలసినటువంటి నీవు ఎండ్లకు భయపడి ఏసీ రూములో కూర్చుని అక్కడ నువ్వేం చేస్తున్నావో ఆ సమయంలో దేవుని రాకడొస్తే మనము ఏమైపోతామో, మన పరిస్థితి ఏమైపోతుందో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ధనము ప్రాముఖ్యము కాదు, దేవుడు ప్రాముఖ్యమైన వాడు. ఆస్తి ప్రాముఖ్యమైనది కాదు, దేవుడు ప్రాముఖ్యమైన వాడు. ఎవడు కూడా దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరడు అని వాక్యం చెప్తా ఉంది. దేవునికిని సిరికిని దాసుడుగా ఉండడు. నువ్వు దేవునికైనా దాసుడుగా ఉంటావు, సిరికైనా దాసుడుగా ఉంటావు. కాబట్టి ఒకసారి మనం దాన్ని పరిశీలించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. రైట్. సామెతల గ్రంథం ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 21వ అధ్యాయము 20వ వచనం.
నచ్చదు. విలువగల ధనమును నూనెయు జ్ఞానులు ఎంతనంత బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. చాలు. రైట్. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 20 వచనంలో రాయబడి ఉంది, విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును. ఎవరింటి ఉంటాయి? విలువగల ధనమును నూనెయు ఎవరింట్లో ఉంటాయట? జ్ఞానుల ఇంటిలో ఉంటాయి. ధనము జ్ఞానుల ఇంటిలో ఉంటుంది. ఈరోజు ఎవరైనా సరే ఎవరన్నా ఫోన్ చేసి పాస్టర్ గారు 10,000 అప్పే ఉండంటే మనం చెప్పే మాట మా దగ్గర లేవండి. లేదంటే ఎవరైనా ఫోన్ చేసి ఒక 10,000 ఒక 5,000 అప్పే ఉండంటే అయ్యో మా దగ్గర లేవండి అనే పరిస్థితి. ఎందుకు ఈరోజు అటువంటి పరిస్థితి అంటే మరలా అంటారు, అయ్యా దేవుడు అన్నాడండి, ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలు అన్నాడు, కాబట్టి ఏ రోజుదా ఆ రోజుదా అయిపోతుందండి, మేము దాచుకుంటలేదు, బైబిల్ ప్రకారమే మేము జీవిస్తున్నాం అంటారు. హల్లెలూయా. వీళ్ళే ఓవర్ యాక్షన్ క్రైస్తవులు అంటారు. వెళ్ళి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మత్తయిలో రాయబడి ఉంది కదా, ఏనాటికి కీడు ఆనాటికి చాలు అని రాయబడి ఉంది. కాబట్టి ఏం ధరించుకుందాం, ఏం తిందామో, ఏం త్రాగుదామో మీరు చూడొద్దు, దాని కిందన మనం చదివితే ఏనాటికి కీడు అన్నాడికి చాలు అని ఉంటుంది. కాబట్టి అలా మేము జీవిస్తున్నామండి అనొద్దు. ఆపత్కాలమున ఏదైనా సంభవించినప్పుడు ఒకవేళ నువ్వు ఎదుటి వ్యక్తులు చేతులు చాపాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు శూన్యమైపోతుంది. హల్లెలూయా. కానీ ధనము ఎవరింట్లో ఉంటుందంటే, నూనె ఎవరింట్లో ఉంటుందంటే జ్ఞానుల ఇంటిలో ఉంటుందట. కాబట్టి ఈరోజు దేవుణ్ణి మనం ఏమడగాలి? జ్ఞానముని అడగాలి. ఏమడగాలండి? జ్ఞానమునివ్వండి అయ్యా. ఆ ఫైనాన్షియల్ ఆ ప్రాసెస్ అనేది నేను ఎలా చెయ్యాలో, ఒక 500 ఉన్నాయంటే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో, ఏ విధంగా నేను ఖర్చు పెట్టాలో, దేనికి ఖర్చు పెట్టాలో అలా నేను ముందుకు వెళ్ళాలి. అటువంటి జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అయ్యా అని ఈరోజు ప్రభువుని మనం అడగాలి. లేదు, మొదట్లో నేను ఏం చేస్తున్నానంటే, ఈరోజు ఎవరైనా ప్రార్థన చేస్తూ ఒక 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ 1000 రూపాయలు ఎలా అవగొట్టాలా అని చూస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 1000 రూపాయలు ఎలా అవగొట్టాలా అని చూసేవాడు. అంటే ఇప్పుడు కూడా మన కోసం మనం బ్రతకడము, మనము దేవుని కోసం బ్రతకడము ప్రాముఖ్యమైనది. మనము దేవుని కోసము బ్రతకడము ప్రాముఖ్యమైనది. కానీ చాలామంది ఎవరి కోసం బ్రతుకుతారంటే పక్క వాళ్ళ కోసం బ్రతుకుతారు. ఎవరి కోసం బ్రతుకుతారు? పక్క వాళ్ళని చూసి వారిలాగా బ్రతకాలనుకుంటారు. వారిలాగా మనం బ్రతకలేం. మనలాగా మనం బ్రతకడము, మనలాగా మనం ఉండడము చాలా ఉత్తమమైంది. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా ఒక మందిరంలో ఒక స్త్రీ ఒక 5,000 రూపాయలు చీర కట్టుకుని వచ్చింది అనుకోండి, వీళ్ళ భర్త ఎంత సంపాదిస్తున్నాడు? నెలకు ఒక 15,000 రూపాయలు సంపాదిస్తుంటే ఈమె ఎలాగైనా 5,000 రూపాయల చీర కొనుక్కోవాలి అని మందిరంలో పాపం ఆవిడ కట్టుకుని వచ్చి నిన్ను కూడా కట్టుకోవాలి ఆశ ఉన్నప్పటికీ కూడా జ్ఞానులు ఏం చేస్తారంటే ఆ సొమ్ముతో వెచ్చించబడినటువంటి ఆ వచ్చినటువంటి రాబడిలో నుంచి జ్ఞానముగా దాన్ని ఖర్చు పెట్టడం నేర్చుకుంటారు. మనకు సరిపోయేది 1000 రూపాయలు మనకు సరిపోతాయి అనుకోండి, చీర చాలు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ వస్త్రం ఎంత అనుకున్నారు? నేను వేసుకున్న ఈ వస్త్రం ఎంతో తెలుసా మీకు? 3,000 ఉంటుందండి, 4,000 ఉంటుందా అని ఆలోచన చేస్తే 650 రూపాయలండి. ఎంత? అది చూసి దైవికంగా ఈ ప్రార్థనలకు అది వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇది నేను కొనుక్కోవడం జరిగింది. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు మనం ఖర్చు పెట్టాలో, దేనికి మనం ఖర్చు పెట్టాలనేది దేవుడు మనకి జ్ఞానం ఇవ్వాలి.
హల్లెలూయా. ఎప్పుడైతే ఆ జ్ఞానము మనలో ఉంటుందో, ఎప్పుడైతే మన ఇంటిలో జ్ఞానం ఉంటుందో, ప్రతిదీ కూడా మనము ఆరోగ్యకరంగా ఆనందదాయకంగా ఆ కుటుంబము సంతోషంతో ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అప్పులను నివారించే స్థితిలో మనం ఉండాలి. ఇదే సామెతల గ్రంథంలో ఇలాంటివి చాలా విషయాలు మనకి బోధపడుతూ ఉంటాయి. 22వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. ఐశ్వర్యవంతుడు పేదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. హల్లెలూయా. నువ్వు దేవునికి దాసుడువై ఉండాలి తప్ప అప్పుల వరకు దాసుడువై ఉండకూడదు. కాబట్టి ఇక్కడ అంటుంది, ఐశ్వర్యవంతుడు పేదల మీద ఏం చేస్తాడు? ప్రభుత్వం రూల్ చేస్తాడు, పరిపాలిస్తాడు. ఎవరిని? పేదలుడు పరిపాలిస్తాడట. ఎవరు? ఐశ్వర్యవంతుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రైస్తవుడిగా నీవు ఐశ్వర్యవంతుడిగా మార్చబడాలనేది దేవుని చిత్తం. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, చిల్లుడు సంచిలో వేయబడినటువంటి ధనం వలె నీ జీవితంలో అటువంటి స్థితిలో, అటువంటి సందర్భంలో చిల్లుడు సంచిలో వేయబడినటువంటి ధనం ఎలాగైతే పడిపోతుందో, ఎలాగైతే సంచిలో నిలవదో, అదేవిధంగా ఈ రోజు వరకు మనం సంపాదించిన సంపాదన అంతా కూడా చిల్లుడు సంచిలో వేయబడినటువంటి ధనం వల్లే వృధా అయిపోతుందేమో. కానీ దేవుణ్ణి జ్ఞానము ఇవ్వమని అడుగుదాం. లావిష్ లగ్జరీ లైఫ్కి మనం బాయ్ చెప్దాం. మన కొరకు మనం బ్రతికేటట్లుగా సంతృప్తిగా, మనం ఉన్న దాంట్లో సంతృప్తిగా మనం బ్రతికేటట్లుగా దేవుడు మనకి ఇచ్చాడు అటువంటి జ్ఞానాన్ని. కాబట్టి మన కొరకు మనము సంతృప్తిగా బ్రతుకుతూ, మనము ఉన్నంత కాలము దేవుణ్ణి ఆరాధించే స్థితిలో దేవుని కొరకు మనం బ్రతుకుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధనం ఏం చేస్తుందంటే, చూడండి, చివరికి మనం మొన్న చదువుకున్నాం కదా, ఈ ధనము ఏం చేస్తుంది? ఏమనుంది? కీడులకు మూలం ఏంటట? ధనమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ధనాన్ని దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించాలి. ఉదాహరణకి ఇస్కరియోతు యూదాయే మనకి దానికి నిదర్శనమైంది. ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? యేసయ్యను 33 వెండి నాణ్యాలకి యేసయ్యను అమ్మేశాడు. ఎవరికి అమ్మేశాడు? తను బంధించే స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య ఎవరో చెప్తే, మేము నీకు 33.5 వెండి నాణ్యాలు ఇస్తామన్నారు. చివరికి యేసయ్యని సైతం అమ్మివేసినటువంటి స్థితిలో వెళ్ళిపోయాడు. ధనాన్ని ఆశపడి ఇస్కరియోతు యూదా అకెల్దమా, రక్తభూమి అనబడినటువంటి ప్రాంతంలో, ఆ ప్లేస్లో ఉరి వేసుకుని చచ్చిపోయాడు ఈ యొక్క ఇస్కరియోతు యూదా. గెహజీ ఏం చేశాడు? ఆ యొక్క చూడండి, ఎలీషా శిష్యుడు యొక్క గెహజీ ఏం చేశాడు? ధనాన్ని ఆశపడి వారి వెనకాల పరిగెత్తినటువంటి సందర్భం. ఎలీషా అంటున్నాడు, నా ఆత్మ నీతో కూడా రాలేదా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గెహజీ ధనానికి ఆశపడ్డాడు. ఉన్నతమైనటువంటి ఆ యొక్క అభిషేకాన్ని కోల్పోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. మనం కూడా ధనం అంటే ఆశ ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రభువులో మనం ఎదుగుతున్నప్పుడు, ప్రభువులో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, ఆధ్యాత్మికమైన విషయాలు మన చెవులకు పడుతున్నప్పుడు, దేవుడి జ్ఞానం మనకు వచ్చినప్పుడు మనం వాటి నుంచి దూరం అయిపోవాలి. ఎవరు కూడా పరిశుద్ధులు కాదు, ఎవరు కూడా ధనాపేక్ష లేని వారు ఎవరూ లేరు ఈ భూమి మీద. అందరూ ధనాపేక్ష ఉన్నవారే. ధనం అవసరం, కానీ ప్రభు జ్ఞానంతో దాన్ని మనం దూరం అయిపోవాలి. దైవదాసులు, దైవజనులు, దేవదాస్ అయ్యగారట సిరిని ఎప్పుడు ముట్టుకోలేదట. ఆయనకున్న పేరు ఏంటి? సిరిని ఎప్పుడు ముట్టుకోలేదట. ఆయన బ్రతికున్నంతకాలం, సేవలకు వచ్చినంతకాలం సిరిని ముట్టుకోలేనటువంటి దైవజనులు. చూడండి, ఆయన దైవజనుల పేరు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాస్ అయ్యారు. కాబట్టి
ఇక్కడ వాక్యం చెప్తుంది, ఐశ్వర్యవంతుడు పేదల మీద ప్రభుత్వము చేయును. ఏం చేస్తాడట? ఐశ్వర్యవంతుడు పేదల మీద ప్రభుత్వం చేస్తాడు. ప్రభుత్వం చేయవలసింది దేవుడే తప్ప మన మీద ఎవరు కూడా ప్రభుత్వం చేయకూడదు. మనం చూడండి, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేసేదను, వారి నిధులను నింపేదనని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇక్కడ అంటున్నాడు కదా, అప్పిచ్చువాడు అప్పు చేయువాడు అప్పిచ్చువాడికి దాసుడు. హల్లెలూయా. అతడు తిట్టినా పడాలి, అతడు బెదిరించినా పడాలి, అతడు ఏమన్నా పడాలి. ఎందుకంటే మనము రుణస్థులమై ఉన్నాం. అతడి దగ్గర నుంచి మనం రుణాన్ని తీసుకున్నాం కాబట్టి అతడు ఏమన్నా పడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి అట్టి స్థితిలోనికి మనం వెళ్ళకూడదని దేవుని వాక్యము చెప్తా ఉంది. హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9:7 ప్రకారం మనం చూస్తే, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం ఒకసారి. బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడట? ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. కొంతమంది ఎంత కష్టపడినా దేవుని సన్నిధిలోకి తీసుకుని వచ్చి దేవునికి ఇవ్వడానికి మాత్రం మనస్సు ఉండదు. దేవునికి ఇవ్వడానికి మనస్సు ఉండదు. నువ్వు అప్పుల్లో ఉన్నావు, నువ్వు సమస్యల్లో ఉన్నావు, నువ్వు వేదనలో ఉన్నావు, తీసుకుని దేవుని సన్నిధికి వచ్చి ఇవ్వు అని ఎవరు కూడా నిన్ను బలవంతం చేయరు. అటువంటి స్థితిలో కూడా నువ్వు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు కూడా అర్థం చేసుకుంటాడు నీ పరిస్థితి ఏంటనేది. హల్లెలూయా. నువ్వు అప్పుల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, వేదనలో ఉన్నప్పుడు నిన్ను దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి ఎందుకు ఇవ్వలేదని దేవుడు నిన్ను ప్రశ్నించడు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టిన తర్వాత, దేవుడు నీకు ఆర్థికంగా నీకు మెరుగుపరిచి సహాయం చేసి ఆశీర్వదించబడిన తర్వాత నీవు దేవుని సన్నిధికి తీసుకురావడానికి మనం సొనుగుతూ ఉంటాం. చాలామంది దేవుని సన్నిధిలో ఇవ్వడానికి మనం సొనుగుతూ ఉంటాం. ఇలా ఉంటే మనం ఆశీర్వదించబడలేము అనడంలో ఎటువంటి సందేహం లేదు. లూకాసు సువార్త మనం 6వ అధ్యాయం 38వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, లూకాసు సువార్త మనం 6వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, కొలుతురు. చూడండి, ఇయ్యుడి మీకేం చేయబడుతుంది? ఇవ్వబడుతుంది. హల్లెలూయా. మీరేం చేయాలి? ఇవ్వడం నేర్చుకోవాలి. ఇప్పుడు నీ చేతుల్లో బిగబెడితే దేవుడు కూడా ఆయన చేతుల్లో బిగబెడుతూనే ఉంటాడు. నీ చేతుల్లో విప్పగలిగితే ఆయన చేతుల్లో కూడా ఆయన విప్పుతాడు. ఎవరికి ఇవ్వాలి? నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగాన్ని దేవుని మందిరానికి ప్రతిష్ఠించాలి. అదేవిధంగా నీ ఇంటికి వచ్చినటువంటి సువార్థికులను ప్రేమించి వారికి నీ కొరకు ప్రార్థన చేస్తే వారికి కానుకనిచ్చే శ్రేష్టమైనటువంటి కానుకనిచ్చి నీకున్న దాంట్లో ఇచ్చి పంపగలిగినటువంటి స్థితిలో ఉండాలి. అదేవిధంగా ఎవరైనా నోరు తెరిచి నీ కొరకు నీ ఇంటికి వచ్చి చేతులు చాచితే నీకున్న దాంట్లో ఒక పూట భోజనం పెట్టే స్థితిలో, లేదంటే వారికి వస్త్రాలు ఇచ్చే స్థితిలో, లేదంటే బేదలను కటాక్షించే స్థితిలో నీవు ఉండాలి. నీవు చేతులు విప్పాలి. అంతే తప్ప నీవు చేతుల్లో బిగబెడితే దేవుడు కూడా నీ చేతుల్లో బిగబెడతాడు. నువ్వెవడు నేర్చుకుంటే దేవుడు కూడా ఏం చేస్తాడు? నీకు ఇస్తాడు. నువ్వు ఇవ్వడం నేర్చుకుంటే దేవుడు కూడా నీకేం చేస్తాడు? ఇస్తాడు. లేదంటే నీ పుట్టినరోజు వచ్చినప్పుడు, పెళ్లి రోజు వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా ఒక సందర్భంలోనో, రాజమండ్రి పట్టణంలో కానీ, పెద్దాపురంలో కానీ, సావర్కోటలో కానీ చాలామంది భిక్షాటన చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నీకున్నటువంటి స్తోమతలో నువ్వు ఇవ్వగలిగితే పేదలకు అప్పిచ్చేవాడు యెహోవాకు అప్పిస్తాడని దేవుని వాక్యం రాయబడి ఉందండి. హల్లెలూయా. ఎవరికి అప్పిస్తాడు? పేదలకు అప్పు ఇచ్చేవాడు
యెహోవా కప్పిచ్చువాడని రాయబడి ఉంది. కాబట్టి వారిని నువ్వు గనక గుర్తించగలిగితే, వారికి నువ్వు సహాయం చేయగలిగితే, దేవుడు కూడా నీకు సహాయం చేస్తాడనటంలో ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. అదేవిధంగా పట్టుదల కలిగి మనం ఏం చేయాలి? శ్రమ పడాలి. పట్టుదల కలిగి మనము సాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొన్న అనుకున్నాను, నాకు వచ్చేసరికి ఇప్పటికి 32 సంవత్సరాలు వస్తున్నాయి. 32 సంవత్సరాలు. ఈ నెల జూలై 10వ తారీఖుకి 33వ సంవత్సరంలోనికి నేను అడుగు పెడతాను. ఒక ప్రక్కన చూస్తే పాప పుట్టింది, దానికి 4వ నెల వచ్చేసింది. బాబు చూస్తే వాడు 8వ సంవత్సరం వచ్చేసింది. ఇంకా 4 సంవత్సరాలు పోతే వాడు 13 టీనేజ్లకు అడుగు పెట్టబోతున్నాడు. చూడండి ఎంత కాలం ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందో, కాలానికి అనుగుణంగా మనం కూడా అంతే ఫాస్ట్గా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. మన వయస్సు మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంది. గడిచినటువంటి దినాలు వెనక్కి రాలేనటువంటి స్థితి, సమయం మరలా దొరకలేనటువంటి స్థితి. సమయం చాలా విలువైంది. నేను ఆలోచించాను, కాలము చాలా తొందరగా అప్పుడే పిల్లలకి వయస్సు పెరిగిపోతూ ఉంది. మనం ఏది కూడా తిరిగి వెనక్కి చూసుకుంటే ఏది కూడా వారి కొరకు మనము దాచిపెట్టలేనటువంటి స్థితిలో ఉన్నాం. కష్టపడితే ఈ సమయంలోనే మనం కష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సందర్భం, ఒక ఇంచుమించు కొన్ని సంవత్సరాల తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడే స్కూల్ ఫీజులు లక్షల్లో ఉన్నాయి. కాబట్టి తర్వాత మనం చూసుకుంటే అది ఎంత ఈ కూర్చుంటుంది. వారి చదువులకి, వారి పెళ్ళిళ్ళకి, వారి యొక్క విధానానికి, వారి యొక్క అన్ని విధాలుగా మనం చూస్తే ఈరోజు మనం దేని కొరకు మనం పరిగెడుతున్నాం, దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం, దేని కొరకు మనం వెచ్చిస్తున్నాం, దేని కొరకు మనం పని చేసేటువంటి ధనాన్ని దేని కొరకు మనం వృధా చేస్తున్నాం అనే విషయాలను మనం అర్థం చేసుకోవాలి. దేవుని జ్ఞానంతో ప్రార్థన పూర్వకంగా దాన్ని మనం అర్థం చేసుకుని వారి కొరకు మనం ఏం చేయాలి? సమకూర్చాలి. హల్లెలూయా. వారి కొరకు మనం సమకూర్చున్నట్లయితే దేవుడు తద్వారా అది ఎవరికి మహిమ అంటే దేవునికి మహిమ. ఒక క్రైస్తవుడి ద్వారా ఎవరికి మహిమ వస్తుందంటే దేవునికి మహిమ వస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి జ్ఞానముతో క్రైస్తవుడు ఆలోచించాలి అని రాయబడింది. ఇదే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం చూస్తే, ఇదే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలించేద్దాం. 10వ అధ్యాయము 4వ వచనము, బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. చూడండి, బద్ధకముగా పని చేయవాడు ఏమవుతాడు? బద్ధకంగా పని చేయవాడు ఏమవుతాడు? దరిద్రుడవుతాడు. బద్ధకంగా పని చేయొద్దు, బద్ధకంగా మనం ఉండద్దు. ఏం చేయకూడదు? బద్ధకముగా ఉండకూడదట. శ్రమ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. శ్రమ పడాలి. మనకి ఉన్న దాంట్లోనే శ్రమ పడుతూ మన ఉద్యోగంలో, మన వ్యాపారాల్లో, మన పనుల్లో మన శ్రమ కలిగి పని చేస్తే మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడతాం. అది స్త్రీలే కానీ పురుషులే కానీ. చూడండి, చాలామంది బద్ధకముతో ఒక స్త్రీ ఒక రోజు కనుక విశ్రాంతి తీసుకుంటే ఆ కుటుంబం ఆ ఇల్లంతా కూడా ఎలా అయిపోతుంది? ఎక్కడికక్కడ గిన్నెలు, బట్టలు అయిపోయి, ఎక్కడికక్కడ సామాన్లు ఉండిపోయి కుటుంబం ఆ ఇల్లంతా కూడా చిందరవందరగా అయిపోతుంది. అదే స్త్రీ శ్రమపడి పని చేస్తే ఇల్లంతా కూడా చాలా సుందరంగా ఉంటుంది. కాబట్టి చూడండి, ఆ స్త్రీ ఏం చేయాలి? శ్రమ పడుతూ పని చేయాలి. స్త్రీ ఏం చేయాలి? శ్రమపడి పని చేయాలి. పురుషుడు ఏం చేయాలి? శ్రమపడి పని చేయాలి. ఇరువురు కూడా ఏక తాత్పర్యము కలిగి పనిచేసే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. పనిచేసే వ్యక్తులుగా ఉండాలి. ఆశ్రమ్ గారు కొన్ని వర్కులు చేస్తూ ఉంటుంది. నేను ఆశ్రమ్ గారికి కొన్ని బుక్ చేస్తే మొన్న జోళ్ళు పెట్టాను. ఆశ్రమ్ గారు ఏం చేసిందంటే మరలా నాకు తెలియకుండా నాకు జోళ్ళు బుక్ చేసి, ఈ మాటలు ఎందుకు చెప్తానంటే భార్య భర్తలుగా మనం ఏం చేయాలి?
మనకున్న దాంట్లోనే మనము వారి కొరకు ఖర్చు పెడితే వారేం చేస్తారు, వారు కూడా వారికి ఉన్న దాంట్లోనే మరలా మనకి ఖర్చు పెడుతూ ఉన్నారు. ఇటువంటి సంబంధము కుటుంబంలో ఉండాలి. శ్రమ పడుతూ కష్టపడుతూ, నేను ఇచ్చిన డబ్బులు కావు, తన పని చేసుకుని తన కష్టపడినటువంటి డబ్బులతోటే తను నాకు కొనడం జరిగింది. నేను కష్టపడినటువంటి వాటితోటే నేను కొనడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మనము శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు భార్యగా మనం సహాయం చేయాలి, భర్తగా మనము సహాయము చేయాలి. హల్లెలూయా. వారికి ఏదైనా కావాలంటే ఎవరున్నారు, వివాహమై అక్కడి నుంచి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలి. మనం ఆదుకున్న వ్యక్తులుగా, మనం పట్టించుకునే వ్యక్తులుగా ఉండాలి. కొంతమంది అనారోగ్యం వచ్చిందంటే పట్టించుకోరు, కొంతమంది బలహీనత వచ్చిందంటే పట్టించుకోరు, కొంతమంది ఏదైనా తలపోటుగా ఉందంటే పట్టించుకోరు. కానీ మనం పట్టించుకునే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. మనము వారిని ఆదరించే వ్యక్తులుగా ఉండాలి, వారు మనల్ని ఆదరించే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఎప్పుడైతే ఉంటామో, శ్రమ పడతామో, కుటుంబాలు ఇద్దరు కూడా శ్రమ పడతారో, వారు చూడండి, ఇదే సామెతల గ్రంథంలో రాయబడి ఉంది కదా, చివరి అధ్యాయంలో, ఎండన కాడలో లెగిచి తన కుటుంబం కొరకు వ్యక్తి కష్టపడుతుందట. ఈరోజు మదర్స్ డే. ఒక తల్లిగా అందరూ పడుకుని ఉన్న సమయంలో మొదటిగా లెగిచేది ఎవరంటే తల్లట. మరలా వారికి భోజనాలు ప్రిపేర్ చేసి, వారి బట్టలు ఉతికి అన్నీ చేసి, అన్ని పనులు చేసి, రాత్రి లైట్ ఆర్పిందంటే ఆ వ్యక్తి మరలా లైట్ ఆర్పి చివరిగా పడుకునేది ఎవరంటే తల్లినట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్లో కూడా మంచి పదము రాయబడి ఉంది. ఆ పదం ఏంటంటే, when the home is dark until the mother is wake up అని రాయబడి. అంతేనండి, అంతే. ఇల్లు చీకటిగా ఉంటుందట ఎప్పటి వరకు? తల్లి నిద్రలు లేచే వరకు కూడా. మరలా ఆ లైట్ ఎవరు ఆన్ చేయాలి? ఇంటికి వెలుగు ఎవరు? తల్లే. హల్లెలూయా. ఇంటికి వెలుగు ఎవరు? తల్లి. మరలా ఉదయం లెగిచి తల్లి ఏం చేస్తుంది? ఆ లైట్ వేసి వారి పనులు చేసుకుంటూ మొదటిగా ప్రార్థన చేసి, ఆ ఇంటిలో మొదటిగా ప్రార్థన వినబడేది తల్లిదే, మరలా చివరి ప్రార్థన వినబడేది తల్లిదే. హల్లెలూయా. కుటుంబంలో తల్లి యొక్క పాత్ర చాలా ఉన్నతమైనది. అందుకే వాళ్ళ పిల్లలు అంటారట, వారు పెద్ద అయిన తర్వాత, అమ్మా నీవు ధన్యురాలువు అంటారట. ఏమంటారు? నీవు ధన్యురాలువు అంటారట. సామెతల గ్రంథంలో మాటలు రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది 10వ అధ్యాయంలో 4వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగుతాడు. ఏమని రాయబడి? బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడిగా మార్చబడతాడు. అది స్త్రీ కానీ పురుషుడు కానీ. మనము శ్రమ పడాలి, మనం కష్టపడితేనే డబ్బులు వస్తున్నాయంటే మనం కష్టపడాలి. ఇది ఏ స్థితిలో అయినా సరే, ఏ రంగంలోనైనా సరే మనం కష్టపడితేనే ఆ అచీవ్మెంట్ అనేది మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చిన్న 5 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి. నిన్న మా ప్రిన్సీ గడికి తీసుకున్నా. దాని మీద హెల్దీరామ్స్ అని ఉంటుంది. దాని మీద. అదొక సంస్థ. చిన్న పిల్లోడు ఒకానొక రాష్ట్రంలో ఒక చిన్న కొట్టు పెట్టుకుని ప్రారంభించినటువంటి ఆ మిక్సరీ, ఆ కారం బూందీ, ఆ మిక్సరీ, అవన్నీ కూడా పరికరాలు, తినుబండరాలు, స్నాక్స్ ఐటమ్. ఒక చిన్న కుర్రాడు కొట్టుని పెట్టుకుని ప్రారంభించినటువంటి ఆ హెల్దీరామ్స్ అనే కంపెనీ ఈరోజు కొన్ని వేల కోట్లకు ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ కంపెనీ ఎదగగలిగిందంటే ఆ చిన్నవాడి యొక్క, ఆ పిల్లవాడి యొక్క కష్టం, ఆ పిల్లవాడి యొక్క శ్రమ. హల్లెలూయా. ఈరోజు కొన్ని వేల కోట్లకు అధిపతి ఆ పిల్లోడు. అతను ముసలోడు అయిపోయాడు. ఇప్పుడు
అదంతా కూడా మేనేజ్మెంట్ అంతా కూడా తన పిల్లలు చూసుకున్నారు, హెల్దీరామ్స్ అనే కంపెనీ. హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు శ్రద్ధ కలిగి మనం పని చేయాలి. ఈరోజు శ్రమ గలవాడు ఐశ్వర్యంతుడిగా మార్చబడతానట్లుగా మన శ్రమతో మనం పని చేయాలి. హల్లెలూయా. అదేవిధంగా సామెతల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం ఇదే 11వ అధ్యాయము 1వ వచనం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకిష్టము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, ఏమని రాయబడి ఉంది? దొంగ త్రాసు యెహోవాకు హేయము అని రాయబడి ఉంది. దొంగ త్రాసు పని చేసేటప్పుడు నిజాయితీగా ఏం చేయాలి? పని చేయాలి. నిజాయితీగా పని చేయాలి. నిజాయితీగా పని చేయడం మనం నేర్చుకోవాలి. పనిలో నిజాయితీ ఉండాలి. హల్లెలూయా. అంతే తప్ప చూడండి, నిజాయితీగా పని చేసినా సరే నీ యజమానుడు నీకు కూలి ఇవ్వకపోతే అది యెహోవా చూసుకుంటాడు, అది దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే ఏం రాయబడి ఉంది? పనివాడి జీతం బిగబెట్టువాడికి శాపంగా మారుతుంది. ఒకవేళ నీ దగ్గర ఎవడైనా పని చేస్తే ఆ పనివాడి యొక్క జీతంలో బిగబెడితే అది నీకు శాపంగా మారిపోతుంది అని దేవుని వాక్యం రాయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం నిజాయితీగా ఏ రంగంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనం నిజాయితీగా పని చేయడం మనం నేర్చుకుంటే అది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో చూస్తాడనటంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఇచ్చినటువంటి కానుకలు కానీ, దశమ భాగం కానీ, కానుక ఏదైతే ఉందో ఒక పని కొరకు ఉపయోగించనని ఎవరైనా ఒక కానుక ఇస్తే అది ఆ పని కొరకు మాత్రమే ఏం చేయాలి? ఉపయోగించాలి. లేదంటే ఒక పనిలోనికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? ఆ పనిలో నమ్మకంగా ఉండాలి. ఆ పనిలో ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. ఆ పనిలో ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో యజమానుడు మనల్ని చూడకపోయినా మనల్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఒక అతనట విశాఖ డైరీలో పని చేస్తూ ఉంటే, ఆ డైరీలో పని చేస్తూ ఉంటే అంతా అయిపోయిన తర్వాత సెక్యూరిటీ దగ్గరికి వచ్చారట. సెక్యూరిటీ దగ్గరికి వచ్చిన తర్వాత చెక్కింగ్ చేస్తుంటే పాల ప్యాకెట్లు పడ్డాయటండి కిందన. అక్కడే పడ్డాయి. వెంటనే ఉద్యోగంలోంచి ఏం చేశారు? తీసేశారు. ఆ పాల ప్యాకెట్లు విలువ ఎంత? 10 రూపాయలు, 20 రూపాయలు, లేదంటే ఒక 50 రూపాయలు అవుతుంది. కానీ తన ఉద్యోగం దాన్ని బట్టి ఏమైపోయింది? ఉద్యోగం పోయింది. ఏమని ముద్ర వచ్చిందంటే అతడు దొంగ అని ముద్ర వచ్చింది. ఇది ఈ 50 రూపాయల పాల ప్యాకెట్లకి, లేదంటే 100 రూపాయల పాల ప్యాకెట్లకి. కాబట్టి నమ్మకత్వం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము అనడంలో ఎటువంటి సందేహం లేదు. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నమ్మకంగా మనం జీవించాలి, నమ్మకంగా మనం ఉండాలి. చూడండి, ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు మనకు దైవజనుడు అంటున్నాడు, ఎవరో కొంతమంది పాస్టర్ గారులు వచ్చారట ఇంటికి. పాస్టర్ గారులు వస్తే వారికి చక్కగా మంచి శ్రేష్టమైన భోజనం పెట్టాలని బిర్యానీ, చికెన్, అండే వండించడానికి తన తోటి విశ్వాసి, అంటే ఆ పాస్టర్ గారి ఇంట్లోనే ఒక విశ్వాసం ఉంటే ఆ విశ్వాసికి కొంత డబ్బులు ఇచ్చి ఆ డబ్బులతో చికెన్ పట్టరమ్మన్నాడట. చికెన్ పట్టరమ్మంటే ఇతడు 3 కేజీల 4 కేజీలో తెచ్చాడు. తెచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే అదంతా వండేశారు. పాస్టర్ గారులు అందరూ కూడా భోజనం దగ్గర కూర్చున్నారు. కూర్చుంటే అదేమో నవ్వులేడుతులేదట. ఆ చికెన్ ఏమో నవ్వలేకపోతున్నారు వీళ్ళు. ఈ పాస్టర్ గారు అన్నారట, ఎవర్రా తెచ్చింది ఈ చికెన్ ఎలా రమ్మనండి అంటే వచ్చాడట. అయ్యగారు, ఇది బాగుంటుందండి, నాటుకోడిలాగా ఉంటుంది ఇది అంటే, ఇదెంతట? కేజీ 180 ఎంతనంట. పాస్టర్ గారితో అమ్మన్నారు కేజీ ఎంతంటే 240 రూపాయలట. మిగతా డబ్బులు హీరా అంటే ఆగొట్టేయడట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇది తక్కువ తెచ్చేసి 180 రూపాయలు తెచ్చేసి, ఈ పారం కోడి అంటారు చూసారా, అది తెచ్చేసి బాయిలర్ కోడి తేకుండా ఇది తెచ్చి మిగతా డబ్బులన్నీ కూడా పాస్టర్ గారికి ఇవ్వకుండా అతడి సైడ్ పాకెట్లో వేసుకున్నాడు. అప్పుడు పాస్టర్ గారు తిట్టి, ఏదో
మళ్ళీ అతన్ని ఏం చేశారు, విశ్వాసే కాబట్టి మరలా తప్పిపోతాడు కాబట్టి ఇంకేం అల్లాకపోయారు. అయితే మొన్న సందర్భం వచ్చి ఆ మాటలు చెప్తున్నారు. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. ఎవరైనా మనకు ఒక 10 రూపాయలు ఇచ్చారంటే ఆ 10 రూపాయల్లో 9 రూపాయలు అయిందంటే రూపాయే కదా అని మనం అనుకోకూడదు. కానీ ఆ రూపాయి మనం ఏం చేయాలి, ఆ రూపాయి చిల్లర కూడా మనం మన జేబులో చేతుల్లో పెట్టినప్పుడు మరలా ఏం చేస్తారో తెలుసా, ఎంత పెద్ద పని వచ్చినా మరలా వారు మనల్ని పిలిచి మనకు ఆ బాధ్యతను అప్పగిస్తారు. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే ఆ రూపాయే కదా అని చూడరు, ఆ రూపాయే కదా అని చూసినప్పుడు ఆ నమ్మకత్వాన్ని అక్కడ చూస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఆ నిజాయితీని అక్కడ చూస్తారు, ఆ నమ్మకత్వాన్ని చూస్తారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా నువ్వేం చేయాలి, నమ్మకత్వంగా ఉండాలి. ఏం చేయాలి, నమ్మకత్వంగా ఉండాలి. ఎవరైనా ఒక 10 రూపాయలు ఇచ్చి ఒక వస్తువు తెమ్మంటే 7 రూపాయలు అవుతే మిగతా 3 రూపాయలు కూడా వారికి ఇచ్చేటట్లుగా మనం ఉండాలి. ఆ నిజాయితీని చూసి తద్వారా నువ్వు చాలా నిజాయితీ పరుడు అమ్మా అనరు. నువ్వు ప్రభువు నమ్ముకున్నావు కాబట్టి నీవు దేవుడు ద్వారా నీకు ఆ నిజాయితీ వచ్చిన తద్వారా దేవుణ్ణి మహిమపరుస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. సరే వైకర్పండి. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అది కాదు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. రైట్. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తామునే పొడుచుకొనిరి. చూడండి, ఇక్కడ ఏమనుంది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమటండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. హల్లెలూయా. అసలు ఈరోజు ధనం ఉంటే దాన్ని మనం దేనికి వెచ్చించే, దేవుని రాజ్యాన్ని విస్తరణ కొరకు వెచ్చించే విధంగా మనం జీవించాలి. లేదంటే జ్ఞానముతో మనం జీవించాలి. ఈరోజు ఉదాహరణకి మనం చూసుకుంటే 1 కోటి రూపాయలు ఆస్తి ఉందనుకోండి, లేదంటే ఒక 10 కోట్లు ఆస్తి ఉందనుకోండి. ఈరోజు ఏం చేస్తున్నారో తెలుసా, ఆ 10 కోట్ల ఆస్తులలో రోజు వారికి పిల్లలు ఉంటారు కదండి. ఒక్కొక్కరికి 2 పిల్లలు ఉంటారు. ఆ 2 పిల్లలకి కూడా పాకెట్ మనీ ఎలా ఇస్తున్నారో తెలుసా ఈ రోజుల్లో, జీతాలు ఎలాగిస్తున్నారో తెలుసు ఈ రోజుల్లో, వారింట్లో పని వారికి జీతాలు ఎలాగిస్తున్నారో తెలుసా. నాకు ఆశ్చర్యం వేస్తుంది నిజంగా చెప్పాలంటే. 1 కోటి రూపాయలు ఉంటే, 2 కోట్లు ఉంటే, 1 కోటి రూపాయలకి SBIలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దానికి వడ్డీ 50,000 వస్తుందట. ఎంత? 50,000 వస్తుందట వడ్డీ. 1 కోటి రూపాయలకి 50,000 వడ్డీ. అయితే శ్రీరామ ఫైనాన్స్లో ఇదే 1 కోటి రూపాయలకి 60 నుంచి 70,000 మధ్యలో వస్తుందటండి వడ్డీ. కాబట్టి వారు ఇంచుమించు ఒక 20 కోట్లు ఆస్తుంది అనుకో, 2 కోట్లు బ్యాంకుల్లో పడేసి వడ్డీ 1,00,000 రూపాయలు నెలకి 2 కోట్లు అయితే 1,00,000 రూపాయలు అకౌంట్లో పడుతుంది. 15,000 జీతం పని మనిషికి పోతే, పిల్లలకు ఒక 20,000 30,000 పాకెట్ మనీకి నెలకు పోతే మిగతాది వారింట్లో ఉంటుంది. అంటే వారి డబ్బు అలాగే ఉంటుంది, వడ్డీ మాత్రం తెచ్చి వారు జీవనాన్ని సాగిస్తున్నటువంటి విధానం ఈ రోజుల్లో ఉంది. కాబట్టి ఇటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసుకుంటే ఉన్నతంగా ఆశీర్వాదం అనే పేరు ఇక్కడ వాడకూడదు, కానీ ఉన్నతంగా ఉన్నవాడు ఇంకా హెచ్చించబడుతున్నాడు, పేదవాడు ఇంకా దరిద్రుడిగా మార్చబడుతున్నటువంటి దినాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇటువంటి దినాలలో మనం కూడా ఏం చేయాలి, దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులుగా, 10 మంది దగ్గర అప్పు చేయలేనటువంటి వ్యక్తులుగా. అప్పులు చేసాం, మనం ఇంకా ఇవ్వాలి, ఇంకా ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి ఇవ్వాల్సినవి.
కానీ ఇదే ఫైనాన్షియల్ మ్యాటర్ ఒక్కొక్కటిగా అది మనం క్లియర్ చేసుకుంటూ వస్తే ప్రశాంతంగా మనకు నిద్రపడుతుంది, ప్రశాంతంగా మనం ఉండగలుగుతాం. ఏ టెన్షన్ మనకు ఉండదు, ఏ బీపీలు మనకి రావు. హల్లెలూయా. కాబట్టి సమస్త కీడులకి మూలం ఏంటట? ధనమే. అటువంటి ధనాన్ని మనము ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి, ఏం చెయ్యాలో అది చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇంకా కొన్ని 2 వచనాలు రాయబడింది చెప్పి మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యమును చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి ఎదుర్కొంటున్నాం. దేవుడు ఏం చేస్తాడు? కాగా దేవుడు ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత దేవుడు ఏం చేస్తాడు? చెప్పాలి. ఏం చేస్తాడు? తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక. మీరు ఎదుటి వ్యక్తులపై ఆధారపడకుండానట్లు, మీరు చేతులు చాపకుండినట్లు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. యెహోవా మీ ప్రతి అవసరత ఈ రోజు నుంచి తీర్చునుగాక. అటు జ్ఞానమును దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుకి కూడా నాన్నగారికి ఇంచుమించు 63 సంవత్సరాలు వచ్చేసాయి. ఈ 63 సంవత్సరాల్లో ఆయన ఒకటే, మొన్న కూడా నేను ఈ సంవత్సరం చేసేసాక మానేయండి అన్నప్పుడు మానను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ సంవత్సరం చేసేసి మానేయంటే ఇక నేను మానను, ఉన్నంత వరకు అలా చేసుకుంటాను, ఉన్నంత వరకు అలా చేసుకుంటాను అంటున్నారు. ఇంకొకరు చెప్తే వారేమంటున్నారో తెలుసా? మానేస్తే ఇంట్లో ఉండలేరండి మీ నాన్నగారు అంటారు. నిజమేనండి. ఇంచుమించు ఒక 6 నెలలు మానేసి కూర్చున్నారు. ఇంట్లో కాలు ఉంచలేదు. ఈ 6 నెలల్లో కూడా బయట తిరుగుతూనే ఉన్నారు. కాబట్టి ఆ శ్రమ, ఇంకా నేను శ్రమ పడతాను, నాకు వయసు ఉన్నంత వరకు కూడా నేను శ్రమ పడతాను అని ఆయన అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే కుటుంబ పరిపాలన కోసం, కుటుంబ బాధ్యతల కోసం, లేదంటే ఇంకా నాకు ఓపిక ఉన్నది కాబట్టి ఇంకా శ్రమ పడుతూనే వారు ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. అత్తయ్య గారికి కూడా చూడండి, మొన్నటి దినాన్ని కూడా ఇంచుమించు ఒక 2 నెలలు హాస్పిటల్లో ఉన్నారు. కానీ ఈ రోజు కూడా ఆమె డ్యూటీకి వెళ్తూ వస్తూనే ఉన్నది. ఆమె చేసేది కష్టం ఆవిడ చేస్తూ ఉంది. అలాగే మావయ్య గారు చూసుకుంటే ఆయనకి కాలు ఉండదు, మీ అందరికీ తెలిసిందే. వారందరూ కూడా వయసులో వచ్చేసే వారికి వచ్చే పెన్షన్ డబ్బులతో వారు కూర్చుని తినచ్చు. కానీ ఏదో చేయాలి, కుటుంబం కొరకు ఏదో చేయాలి. వారు సంపాదించేదంతా కూడా వెనకాల వారిద్దరి కొరకే. కానీ వారు ఏదో చేయాలి, కష్టపడాలి. ఇంకొక విషయం ఏంటంటే, అలా ఉన్నా సరే వారికి తెలుసు వాళ్ళకి ఏముండదని, విలువ ఉండదని. హల్లెలూయా. కాబట్టి కుటుంబంలో వారు వయసు అయిపోయినప్పటికీ కూడా వాళ్ళే కాదు, చాలామంది ఉదాహరణలు ఇంకా ముసలాళ్ళు నిండు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన వారు కూడా ఎక్కడెక్కడో సెక్యూరిటీ గార్డుల కింద, ఏటీఎంల దగ్గర అనేక మంది పని చేస్తూ ఈ రోజులు కూడా పని చేస్తున్నారు. ఎందుకంటే వారు శ్రమ పడుతున్నారు. ఎందుకంటే వారు ఉన్నతమైనటువంటి కుటుంబ పోషణ భవిష్యత్తు కోసం వారు ఇంకనూ వారికి ఆ బలం ఉన్నంత కాలము వారు కష్టపడుతూనే ఉంటూ ఉన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. ధనం కొరకు ఏదో ప్రేమించి కాదు, ధనాన్ని ఏదో ఇష్టపడి కాదు, ఏదో బంగారాల ఆస్తులు అంతస్తులు కొనుక్కుందామనే కాదు. అసలు ఎంత సంపాదించినా, ఎంత ప్రయాసపడినా, ఇన్ని పనుల్లోకి వెళ్ళినా ఏ రోజు కూడా ఒక ఫ్రూట్ ఏదన్నా కూడా ఒక ఫ్రూట్స్ తెచ్చుకుని తినేటువంటి సందర్భాలు ఈ రోజు కూడా వారి ముగ్గురు జీవితాల్లో లేవు. డాడీకి కానీ, అలాగే అత్తయ్య గారికి కానీ, మావయ్య గారికి కానీ ఒక ఫ్రూట్ తెచ్చుకున్న పలానా రోజు నేను యాపిల్స్ కేక్ కొనుక్కుని తెచ్చుకున్నానంటే మా అందరికీ మేము షాక్ అవుతాం ఆ రోజు. ఎందుకంటే అది తెచ్చుకొని తింటే. హల్లెలూయా. అంత కష్టపడుతున్నా ఈ రోజు కూడా ఒక పండు తెచ్చుకుని వారు తినేటువంటి సందర్భాలు లేవు. ఆటో ఫైనాన్స్ కట్టుకున్నామా, లేదా డోక్రా కట్టుకున్నామా, లేదా ఇంకో దానికి అప్పులు తీర్చుకున్నామా, కుటుంబాల్లో అది కొనుక్కున్నామా, చక్కగా ఉన్నామా లేదా అనేది వారు చూసుకుంటున్నారు తప్ప. హల్లెలూయా. ఎందుకంటే ధనాన్ని కూడా
వేస్ట్ చేయడానికి, అంటే వారు అనుకోవడం వేస్ట్ చేయడానికి, లేదంటే వేరే వేరే దానికి ఉపయోగించడానికి కూడా వారు ఇష్టపడడం లేదు. ఎందుకంటే అంతగా ఆ జ్ఞానము వారికి ఉంది. అందుకే వారు పెద్దవాళ్ళ దగ్గర మనం అనుభవాలు నేర్చుకుంటూ ఉండాలి. హల్లెలూయా. పెద్దవాళ్ళ దగ్గర అనుభవాలు నేర్చుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం చూస్తే కనుక దేవుడే మనకి సహాయం చేస్తాడు. దేవుడిపై ఆధారపడి మన పనిలోకి వెళ్తే ఆ పనిలో దేవుడే మార్గాన్ని మనకి ఏం చేస్తాడు, చూపిస్తాడు. దేవుడే ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మనకి కలిగి చేస్తాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. తలుపు దగ్గరికి వేసామా? చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. చూడండి, ధనాపేక్ష లేని వారై, మరలా చదువుకుందాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుటి వ్యక్తికి ఏదైనా ఉండొచ్చు, కానీ ధనాపేక్ష లేని వారే మనకి కలిగి ఉన్న వాటితో మనం ఏం చేయాలి? తృప్తి కలిగి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. మనం ఏం చేయాలి? తృప్తి కలిగి ఉండాలి. తృప్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. కొంతమంది చూస్తారు, వారు బస్సు ఎక్కడానికి ఇష్టపడరు. అస్సలు బస్సు ఎక్కడానికి ఇష్టపడరు. కొంతమంది ఆటో ఎక్కడానికి ఇష్టపడరు. నాకు బండే కావాలి, నీకు స్కూటీయే కావాలి, లేదంటే నాకు బండే కావాలి, లేదంటే నీకు కారే కావాలి. ఆర్టీసీ బస్సు ఎక్కడానికి ఇష్టపడరు కొంతమంది. మనకున్న దాంట్లో మనం చూస్తే, మన పొజిషన్ చూసుకుంటే, ధనాపేక్ష లేని వారే మనకున్న దాంట్లో మనం తృప్తి కలిగి ఉండండి అని దేవుని వాక్యం అంటూ ఉంది. అలాగే లూకాసు వర్తమానంలో చూసుకుంటే, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుందని దేవుని వాక్యం అంటుంది. హల్లెలూయా. లూకాసు వర్తమానంలో 12వ అధ్యాయం 34వ వచనంలో అంటుంది, ఇక్కడ మీరు ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును అని దేవుని వాక్యం అంటుంది. మీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే మీ హృదయం ఉంటుంది. కాబట్టి మన హృదయం ఎక్కడ ఉండాలి? మన ధనం ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. ఎక్కడ సమకూర్చుకోమన్నాడు? పరలోకంలో మీ ధనం సమకూర్చుకోమన్నాడు. హల్లెలూయా. ఎక్కడ సమకూర్చుకోమన్నాడు? పరలోకములో సమకూర్చుకోనమంటున్నాడు. ఇక్కడ ఇదే లూకాసు వర్తమానం 35 నుంచి మనం తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ధనము పరలోకమునందు సమకూర్చుకుంటే మన హృదయము పరలోకం మీద ఉంటుంది. పరసంబంధమైనటువంటి వాటి మీద మన మనస్సు ఉంటుంది. పరసంబంధమైన పరలోక రాజ్యం మీద మన మనస్సు ఉంటుంది. కానీ మన హృదయాలు ఎక్కడుంటున్నాయంటే ధనంపై ఉంటున్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్లో ఉంటున్న 1 కోటి రూపాయలు ఆస్తుంది, దానికి 98 లక్షలు ఉందనుకోండి. ఆ 98 లక్షలకి 2 లక్షలు యాడ్ అవుతే 1 కోటి రూపాయలు వస్తాయి. కాబట్టి ఆ 2 లక్షలు కూడా ప్రయాసపడి ఏదో ఒకటి చేసి ఆ 2 లక్షలు కూడా సంపాదించాలని ఆతృత. 1 కోటి రూపాయలు అయిన తర్వాత సైలెంట్గా ఉంటాడంటే ఆ సైలెంట్గా ఉన్నాడు, ఇంకా 1 కోటి రూపాయలు వెనకేయాలని. ఇవన్నీ కూడా ఇది తప్పు అని బైబిల్ చెప్పట్లే, ఇది తప్పు అని నేను చెప్పట్లే, కానీ దాని మీద మన మనస్సు ఉండకూడదు అని వాక్యం చెప్తాం. దాన్ని మనం ప్రేమించొద్దు, విగ్రహారాధన చేయొద్దని వాక్యం చెప్తా ఉంది. దాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించాలని వాక్యం చెప్తా ఉంది. ఎప్పుడు? బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు. లేనప్పుడు ఏం చెప్తుందంటే శ్రమపడి కష్టపడమని చెప్తా ఉంది. శ్రమపడి కష్టపడమని చెప్పిన తర్వాత దాన్ని ఎలా ఉపయోగించాలో
వాక్యము చెప్తా ఉంది. దాన్ని ఎలా ఉపయోగించడానికి ఏం కావాలంట, జ్ఞానం కావాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. అప్పులు అవ్వకూడదు, నమ్మకంగా పని చేయాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ధనం ఉన్నవాడికి దేవుని వాక్యం చెప్తా ఉంది, ధనం లేని వాడికి శ్రమ పడమని చెప్తా ఉంది. ఉన్నవాడికి ప్రేమించద్దు, దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచమని దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యం ఉన్నాయి కానీ సమయం సరిపోదు. వచ్చే వారం దేవుని చిత్తమైతే అది కూడా మనం పంచుకుందాం. కాబట్టి ధనం విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి మన ముందడుగులు వేయాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ, దేవుడి మాటలు మన వినుకులలో దీవించి ఆశీర్వదించుగాక. అందరూ తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.